సూర్యాపేట మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా అందరి దృష్టి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ మీదనే ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గత రెండు పర్యాయాలు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎలాగైనా సరే ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచించింది. అక్కడ ఉత్కంఠంగా కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఫలితాలు ఎలా వస్తాయి, అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది అయితే ఇప్పటికీ ఉత్కంఠ రేగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్ కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికీ వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దగ్గరుండి ఆర్ఓలు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాటిల్లో కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తుంది. ఇంకా నల్గొండ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉంది. వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు కూడా వీళ్ళని తొందరగా వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగానైతే అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వీటికి సంబంధించినటువంటి కొన్ని డివిజన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇటు ఏజెంట్స్ అభ్యర్థుల సమక్షంలోనైతే పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మరి కాసేపట్లోనైతే విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలకు రిజల్ట్ రావాల్సింది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మిర్యాల కూడా ఇటు నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాల్సింది. ఈ మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే పెండింగ్ ఉంది. వీటిని కూడా వీలైనంత తొందరగా రిజల్ట్ ప్రకటించడానికైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు అయితే ఈ మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నల్గొండ నుండి.